హలో అండి అందరికి. మేము లాస్ట్ సండే గడా వెళ్ళడం జరిగింది మా బాబాయ్లతో. కట్టమ్మ దగ్గర కొంచెం పబ్లిక్ తక్కువనే ఉన్నారు, పర్లేదు. మీరు చూడండి, మంచిగా ఫ్రెండ్స్ తోటి అందరు బండి మీద వెళ్తున్నారు. అలా వెళ్తే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ తోట జాలీగా అన్ని కష్టాలు మర్చిపోయి ఇట్లా ట్రావెల్ చేస్తూ వెళ్ళడం. ఇదే అండి గట్టమ్మ దేవాలయం. అందరం విడడానికి వెళ్ళి సమ్మక్క దర్శించుకునే ముందు గట్టమ్మ దర్శించుకుంటారు. బుడ్డు చూడండి ఎలా చూస్తున్నాడు, మనకి ఏం అర్థమవుతలేదు, కానీ క్యూట్ ఉన్నాడు కదా. బయట వస్తుంత రష్ లేదు కానీ లోపల దర్శనాన్ని మాత్రం మొత్తం నూకేస్తున్నారు అనమాట. బాగా దర్శించుకున్నా కూడా దారిస్తలేరు. కానిస్టేబుల్ చెప్తారు పబ్లిక్ ఉన్నారు వెళ్ళండి అని చెప్పేసి. సో ఇక్కడైతే మా దర్శనం అయిపోయిందండి. చూడండి అమ్మ కోతిపుర కూడా మంది తింటున్నాడు. అలా టిఫిన్ ఏమైనా చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆగామండి. మామిడి తోట చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇలా అందరం కూర్చొని టిఫిన్ చేస్తున్నాం అన్నమాట. అక్కడ ఇంకో కోతి బ్రో కూడా ఉన్నాడు. కోతి బ్రో ఏం తింటున్నావు? ఓడియమ్మ బంటి కాదు, ఓడియమ్మ కోతి. వచ్చేసాం జంపన వాగు వచ్చేసాం. ఇది జంపన వాగు. చూడండి వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయండి. ఇవి జాతర టైం వరకు ఫిల్ చేస్తారు కావచ్చు. ఇది ఒక సైడ్ ఉంది, ఇంకో సైడ్ లేవన్నమాట. ఇది బ్రిడ్జ్కి రైట్ సైడ్. చూడండి పబ్లిక్ కూడా ఎక్కువ లేదు, మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ ఏంటి జంపనం, అక్కడ ఒక ఆటో మాట్లాడుకొని ఇలా వెళ్ళామన్నమాట. మంచికి 20 రూపాయలు తీసుకున్నాడు, పర్లేదు, వర్త్ అనిపించింది. దగ్గర కానీ అంశాల కోసం మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇదే మన స్వాగతం సుస్వాగతం మేడం. గదుల దగ్గర అంటే కొంచెం గదుల దగ్గర రోడ్లు చూపిస్తాడు. వెనకాల కోతులు కొట్లాడుకుంటారు. ఇలా విఘ్నాలు పెట్టారు. ఫోటో దిగడానికి చాలామంది దిగుతున్నారు. వచ్చేటప్పుడు చూపిస్తాను. బంగారం ఎత్తుకొని వెళ్తున్నారు మా వాళ్ళు. అప్పుడు అలసిపోయారు. కట్టాలు మాత్రం బాగా కట్టారండి. రాతి విగ్రహాలలో వాళ్ళ చరిత్రను, కోయ వాళ్ళ చరిత్ర, మేడారం చరిత్ర మొత్తం బాగా చెక్కారన్నమాట. ఇంకా పూర్తవ్వలేదు, కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. చూడండి పబ్లిక్ బయట చూసి పబ్లిక్ లేదు, లోపల మాత్రం విపరీతంగా ఉన్నారండి. ట్రూస్ వేసుకుంటారు దూరంగా. పబ్లిక్ ఎప్పుడు వెళ్ళామంటే జాగ్రత్త చూడొచ్చు. చూడండి గద్దె దగ్గర, సమ్మక్క దగ్గర చాలా పబ్లిక్ వెళ్ళట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అన్నమాట. ఎలా వాళ్ళైతే విడదీశాను సేఫ్గా. చాలామందికి లోపల దెబ్బలు తాకాయండి. బంగారం వేసేటప్పుడు కొబ్బరికాయ వేసేటప్పుడు మీరు మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉండి విసిరేయకండి. కొంచెం వాళ్ళకి ఇస్తే అక్కడ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెట్టేస్తారు అన్నమాట. మాకేం సో ఇక్కడ ఏంటంటే కోడిని ఎగరేస్తారు అనమాట అమ్మవారి గద్దెల దగ్గర. ఇది ఒక బిజినెస్. అక్కడ కోడికి 10 రూపాయలు తీసుకుంటారు. చాలా గిట్టుబాటు అవుతుంది వాళ్ళకి, పర్లేదు. దర్శనం అయితే జరిగిందండి, పర్లేదు, బాగా రష్ కొడుతుంది అని అయిపోయింది. ఇందాక చూపించాను మీకు స్టార్టింగ్లో విగ్రహాలు పెట్టారు. ఇక్కడ అందరు ఫోటోలు ఉంటారు చూడండి. మా వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, చూపిస్తాను నాకండి. ఎక్కడ ఉన్నారు అదిగో ఇక్కడ ఉన్నారు చూడండి. గ్యాంగ్ సింహం ఇలా దిగాం ఫోటో, అట్లా ఒక స్పిక్. ఇది మన రైతులు అన్నమాట. అక్కడ వాళ్ళ వ్యవసాయ వృత్తి ఎలా ఇలా పచ్చని పొలం మధ్యలో లాగామన్నమాట. ఎందుకంటే దర్శనం అయినాక ఎక్కడైనా వంట వేసుకుని తిందామని చెప్పేసి ఈ ప్లేస్లో ఆగాము. అక్కడ కొంచెం పక్కనే ఉన్న పొలంలో ఇలా తీసారనమాట. వీడియో బాగుందని. ఇక మన వీడియో ఫ్యాన్స్ ఎక్కువ కదా, సిగ్నేచర్ సంతకం పెడదామని చెప్పేసి కూర్చున్నాం అనమాట. ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇక సంతకం పెట్టకపోతే బాగోదని చెప్పేసి అలా కూర్చున్నాం. చూడొచ్చు అక్కడ చికెన్ అవుతుంది, దానికోసం వెయిటింగ్. కాకపోతే ఇంకో ఇక్కడ మా చిన్న చికెన్ పడుతుంది, అట్లా చిన్నగా టేస్ట్ చేద్దామని చెప్పి చిన్న ముక్కలు వేస్తుందట. మా సమేత తడ్డా అని చూస్తుండు. కూర ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు సిగ్నేచర్ వేద్దామా, ఎప్పుడు తిందామా అని చెప్పేసి. మేరా డాన్ బోల్తే. ఇంకో ఇక్కడ మా నాన్నమ్మ, చిన్న నాన్నమ్మ ఏం చేస్తుందంటే, ఇక్కడ వనదేవతలు ఉంటారు కదా, వండుకున్నాక ఏంటంటే వాళ్ళకి పెట్టాలన్నమాట. అదే ఏమైనా ఉన్నా కూడా పోయేటట్టు, అంటే వాళ్ళకి పెట్టి తినడం మన ఆచారం అన్నమాట. సో అలా పెడుతుంది సమ్మక్క సారక్కకు. అలా బయట వండుకున్నప్పుడు అలా పెడతారు, అలా మొక్కుతారు అనమాట. లాస్ట్లో హీరో అట్లా ఫోటో దిగిన
ఇదండి మన జాతర వీడియో.